ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి 32 సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపిస్తున్నాను. అందరూ కొంతమంది టైలరింగ్ వాళ్ళని అయితే ఎగతాళి చేస్తూ ఉంటారనమాట. ఇంట్లోనే ఉండి ఎక్కువగా సంపాదిస్తున్నావు, నీకేంటి బాగా ఇంట్లోనే ఉంటావు కదమ్మా అనేసి అంటూ ఉంటారు. టైలరింగ్ చేసే వాళ్ళ కష్టాలు ఏంటో వాళ్ళకి మాత్రమే తెలుసు. బ్యాక్ పెయిన్స్ అంట, కూర్చున్న చోట అంతా చెయ్యాలి, అది కూడా ఇంట్లో పిల్లల్ని పట్టుకొని ఇంట్లో పని అంతా చేసుకొని వంట వార్పు అంతా చేసుకొని మరి ఇంట్లో అన్నీ చక్కబెట్టుకున్న తర్వాతనే ఈ పని చేసుకోవచ్చు. అది కూడా బయటికి పోతే కనుక మనకు ఇంట్లో పని కూడా తగ్గుతుంది. అట్లే మనకు ఎక్కువగా అలసట కూడా ఉండదన్నమాట. నలుగురిలో పోయేసి ఆడుతూ పాడుతూ అలా మాట్లాడుకుంటూ పని అయితే చేసుకొని వస్తాం. అదే ఇంట్లో ఉంటే కనుక మనం ఒంటరితనం అనేది మనకు ఫీల్ అవుతుందన్నమాట. ఇట్లా టైలరింగ్ చేసుకుంటూ మీలో ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ కోసం ఖర్చు కలుపుకొని, అలాగే షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మోల్ లెంత్ వచ్చేసి 6 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 6 ఇంచులు మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా బాక్స్ మాదిరిగా అయితే మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు మనము చెస్ట్ లూజు అలాగే నడుం లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకున్నాను కదా, 2.5 ఇంచులు నెక్ కోసం, 3 ఇంచులు షోల్డర్ కోసము, బ్యాక్ నెక్ లెంత్ కోసం వచ్చేసి 6 ఇంచులు మార్కింగ్ చేసుకొని, 6 ఇంచులు మార్కింగ్ చేసుకున్న దగ్గర నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని రౌండ్ షేప్ వచ్చేట్టుకైతే మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. షోల్డర్ దగ్గర జారకుండా ఉండాలంటే ఒక 1/2 ఇంచ్ అంతా డౌన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చెస్ట్ లూజు ఎంతైతే ఉందో అంత చెస్ట్ లూజు, అలాగే ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 32లో 4వ భాగం 8 ఇంచుల నడుం లూజు, డాట్ కోసం 1 ఇంచు, ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేసుకోవడానికి 1.5 ఇంచు. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడానికి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ లైన్స్ అనేది వేసేసుకుందాము. డాట్ కోసం 1 ఇంచు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకొని, అక్కడి నుంచి టేప్ డాట్ లెంత్ అనేది 4.5 ఇంచులు, అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్స్ అనేటివి వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తానికైతే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ మార్కింగ్ అనేది చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చంక షేప్ మార్కింగ్ చేసుకోవడానికి కార్నర్ దగ్గర 1.5 ఇంచు మార్కింగ్ చేసేసుకొని కర్వ్ స్కేల్ తోటి ఈ విధంగా చంక షేప్ కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేట్టుగా చంక షేప్ అనేది మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇక్కడ షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి కొలుచుకుంటే మనకు నడుం లూజ్లో 4వ భాగం 8 ఇంచులు వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్ ఇది సరిపోతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసేసుకుందాం. ఎంతమందికి టైలరింగ్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళ దాకా ఈ వీడియో రూపాయి ఖర్చు లేకుండా వెళ్ళాలంటే మీరు చేసే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ అన్నమాట. అలాగే కామెంట్, మీకు నచ్చిందా లేదా నచ్చకపోయినా సరే కామెంట్ అనేది చేయండి. ఇంకొంతమంది వచ్చేసి కామెంట్ చూసి వీడియోని అనేది క్లిక్ చేశారు కాబట్టి వాళ్ళ దాకా ఈ వీడియో వెళ్ళాలంటే మీరు ఈ 4 ఏది కూడా మిస్ అవ్వకుండా అందరూ సపోర్ట్ చేస్తారనేసి ఆశిస్తూ ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను అన్నమాట. కొంతమంది మొహం చూసి సబ్స్క్రైబ్, లైక్ చేస్తారనమాట. మేకప్ చేసుకొని అలంకరించుకొని స్టైల్ చేసుకుంటూ అలా చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో వచ్చేసి. నేను ఇక్కడ వచ్చేసి నేను అలాగే ఏం చేయను. ఎడ్యుకేషన్ సంబంధించిన కొంతమంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వచ్చేసి నేర్చుకొని వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడటానికి ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీకు నచ్చితేనే చేయండి, ఇందులో ఎలాంటి బలవంతం అయితే లేదు, కానీ నచ్చితేనే చేయండి. కాకపోతే నేనంటూ నాకు ఒక రిక్వెస్ట్ అంటూ చేయాలి కాబట్టి రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను, అంతేకాని మీరు చేసే తీరాలా అనేసి మీ మీద అయితే కండిషన్స్ అయితే పెట్టడం లేదు. ఇక్కడైతే ఇప్పుడు చూసారు కదా, మనం మార్కింగ్ చేసుకున్న విధంగా అనేది కటింగ్ చేసేసుకున్నాను. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వచ్చేట్టుగా అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మొత్తానికైతే బ్లౌజ్ అయితే కటింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా కూడా 1 ఇంచు క్లాత్ అనేది ముందుకైతే జరుపుకొని ఈ విధంగా పెట్టేసుకొని ముందుగానే కటింగ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా పెట్టేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇందులో వచ్చేసి మనం చేసేది
మిస్టేక్ కొంతమంది టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మిస్టేక్ వచ్చేసి ఇక్కడే అన్నమాట. బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ చేసేస్తూ ఉంటారు. అట్లా చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఎట్లయితే ఉందో అట్లనే మార్కింగ్ అనేది చేసేసుకోండి. మన బిగినర్స్ ఏం చేస్తారంటే మనం తొందరగా కటింగ్ చేసేసుకోవాలి, తొందరగా నేర్చేసుకొని డబ్బులు సంపాదించేసేయాలి అనేసి కంగారుగా వాళ్ళు కంగారు పడుతూ ఏదో ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు అనుకున్నది వాళ్ళ దాకా చేరదనమాట. మనం ఎంత ఓపికతోటి మనం చేసే పని చేస్తామో అప్పుడే వాళ్ళకి మనం కష్టం పడిన దానికి ఫలితం అనేది దొరుకుతుంది. ఇప్పుడు నేను 3 ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. నాకైతే ఇదివరకు అయినా సరే మానిటైజేషన్ కాలేదు. దేనికంటే నేను కంటెంట్ ఇస్తున్నాను కానీ బూస్టప్ కావటం లేదు. చూస్తున్నారు కానీ గుర్తించేటప్పుడు లేదన్నమాట. ఇది నా ప్రాబ్లం. అలాగే మీరు ఎంత ఓపికతోటి ఎంత సమయం అయితే కేటాయించి మీరు నేర్చుకొని తర్వాత మీరు సంపాదించడం తర్వాత స్టార్ట్ చేయాలన్నమాట. ఒకేసారి మనం నేర్చుకునేటప్పుడే మనం డబ్బులు సంపాదించేసేయాలి, మేడలు కట్టేయాలి, కోట్లు సంపాదించాలంటే సరిపోదు కదా. అందుకనేసి కాస్త టైం అనేది కేటాయించి మీరు నిదానంగా అయినా సరే నేర్చుకొని సరిగ్గా నీట్గా నేర్చుకుంటే మన కింద ఇంకొక 4 పనిలో పెట్టుకొని కూడా మనము సంపాదించవచ్చు అన్నమాట. ఈ విధంగా చేయటం ద్వారా ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచులు 6 ఇంచులు మార్కింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ చిన్నగా వాళ్ళ నెక్ అనేది ఉంది కాబట్టి 6 ఇంచులు పెట్టుకున్నాను. వాళ్ళ బ్లౌజ్ ఏ విధంగా అయితే మెజర్మెంట్ ఉందో అదే విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ అనేది చేసేసుకొని సైడ్ స్టిచ్చింగ్ చేసిన దగ్గర క్రాస్ బెల్ట్ చంక షేప్ అంతా కూడా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇంకా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవటమే. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేసుకుంటే ఇంకా అయిపోతుంది. ఇక మనము స్లీవ్స్ క్రాస్ బెల్ట్ కటింగ్ చేసేసుకుంటే మొత్తానికి అనేది బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇంతే బ్లౌజ్ కటింగ్ అనేది సింపుల్ టెక్నిక్ తోటి ఈ విధంగా ఇంట్లో ఉండే ఫ్రీగానే వీడియోస్ చూస్తూనే మీరు టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు. లక్షల్లో సంపాదించవచ్చు అని చెప్పను కానీ మీ ఇంటికి ఖర్చులు కావాల్సినంత మీరు ఇంట్లోనే ఉండి సంపాదించవచ్చు. ఇంట్లో ఖర్చు కాకపోయినా సరే మీ పిల్లలకి పేరు మీద సేవింగ్స్ చేయడానికైనా సరే మన చేతులారా మనము ఇంట్లో ఖాళీగా ఉండకుండా రోజుకొక బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ చేసేసి మనం ఈజీగా సంపాదించవచ్చు అన్నమాట. మన పిల్లల కోసమైనా సరే ఇంట్లో పని అంతా చేసుకొని తర్వాత ఇట్లా పనులు చేసుకున్నా కూడా మన పిల్లలకి ముందు వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుందన్నమాట. ఈ విధంగా చేయటం ద్వారా చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ స్లీవ్స్ కటింగ్ అనేది చేసేసుకుందాం. కొంతమంది క్రాస్ బెల్ట్ స్లీవ్స్ దగ్గర వచ్చేసి పెద్ద సైజ్ అయినా సరే చిన్న సైజ్ అయినా సరే అనేసి పెద్ద సైజ్కి ఏమో పెద్దగా పెడతారు, చిన్న సైజుకి ఏమో చిన్నగా పెడతారు అన్నమాట. క్రాస్ బెల్ట్ అట్లా కాకుండా రెండు కూడా సమానంగా పెట్టాలి. చిన్న సైజ్ అయినా సరే పెద్ద సైజ్ అయినా సరే ఒకే విధంగా అయితే కటింగ్ చేసుకొని మనం జాయిన్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. చెస్ట్ పార్ట్ దగ్గర కూడా మనకు ఒప్పుకున్నట్టు లూజ్గా కాకుండా ఫిట్ అనేది మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట. కాకపోతే చెస్ట్ పార్ట్ దగ్గర కొంతమందికి చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు చూడటానికి తెల్లగా కట్టెలాగా ఉన్నా కూడా వాళ్ళకి చెస్ట్ పార్ట్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. కొంతమంది లావుగా ఉంటారు కానీ వాళ్ళకి చెస్ట్ ఉండదు అనమాట. చెస్ట్ అనేది చెస్ట్ పార్ట్ దగ్గర తక్కువ ఉంటుంది. ఈ విధంగా అయితే కొంతమందికి అయితే ఉంటుంది. అందరూ అయితే ఒక సైజులో ఉండరు కానీ వాళ్ళ బాడీ షేప్స్ బట్టి మనము బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇది మెయిన్ థింగ్ వచ్చేసి ఇంకా బొటిక్ స్టైల్లో మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకొని కుట్టాలంటే కాస్త టైం అనేది పడుతుందన్నమాట. అది మనం చూసే కొద్దీ నేర్చుకునే కొద్దీ అది మీకు ముందు తెలుస్తూ ఉంటుంది. టైలరింగ్లోనూ కూడా కొన్ని మెలకువలు అయితే ఉంటాయి. చూడగానే ఎవ్వరికి రాదు. 1-2 వీడియోలు చూడగానే మీరు చూసే కొద్దీ వీడియోలో అర్థమవుతుందన్నమాట. అందుకనేసి వీడియోని స్కిప్ చేయొద్దని చెప్తున్నాను. చూసారు కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము స్లీవ్స్ కటింగ్ చేసుకుందాము. స్లీవ్స్కి వచ్చేసరికి మనము ఎగ్జాక్ట్గా స్లీవ్ లెంత్ ఎంత ఉందో అంత పెట్టుకుంటాం. కొంతమంది టైలరింగ్ చేసేవాళ్ళు స్లీవ్ ఎంత ఉందో అంత పెట్టేస్తారు. కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు స్లీవ్ లూజ్ దగ్గర మనకు బ్లౌజ్ అనేది నిగురుకున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఒక 1/2 ఇంచ్ అంతా లూజ్గా నిగురుకున్నట్టు ఉంటుందన్నమాట. అది కూడా అట్లా రాకుండా మనకు స్లీవ్స్కి పర్ఫెక్ట్గా బాడీకి గమ్తో జాయిన్ చేసినట్టు ఉండాలంటే కొన్ని ఇక్కడ టిప్స్ అనేది పాటించాలి. అది కూడా మీకు షేర్ చేసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు నేను టైలరింగ్ చేసే వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటనేది మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. కటింగ్తో పాటు చూసారు కదా స్లీవ్స్ కూడా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. కరువు స్కేల్ తోటి ఈ విధంగా
షేప్ అనేది తీసేసుకొని మనము స్లీవ్స్ అనేటివి కూడా కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇక నేను మా పాపను పట్టుకొని ఇంట్లో పని అంతా చేసుకుని తర్వాత టైలరింగ్ అనేది చేస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుందో లేదో అప్పుడే మా పాప అయితే ఇంకా నిద్ర లేచేస్తుంది. ఇంకొక వైపు ఏమో మా హస్బెండ్ ఒకడు అది కావాలి ఇది కావాలనేసి మధ్యలో నన్ను డిస్టర్బ్ అయితే చేస్తూ ఉంటాడనమాట. ఒక సైడ్ ఏమో చిన్న పిల్లలను చూసుకోవాలి, ఇంకొక సైడ్ ఏమో ఈ పెద్ద పిల్లలు అంటే మన హస్బెండ్స్ చూసుకోవాలి. ఇంటి పనులు, హస్బెండ్స్, ఏం పిల్లలు, అందులోనూ ఇది చిన్నగా మనం ఏదో కొట్టేసుకొని ఏదో సాధించాలి, మనకంటూ ఒక 4 రూపాయలు సంపాదించుకోవాలని ఒక ఆశతోటి ఈ విధంగా ఏదో చేయాలనుకుంటాం. ఏదో ఒకటి అయిపోతుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను వీడియోస్ తీసుకుంటూ ఉంటే అటు ఇటు అడ్డమడ్డంగా అయితే తిరుగుతూ ఉన్నారనమాట. దానికి నేను చిరాకు పడుతున్నాను. నేనేం చేస్తున్నా అంటే చేస్తున్నావులే, డబ్బులు వచ్చేది లేదు, ఏమీ లేదు, ఇలా వీడియోస్ చేస్తూ తిక్క పనులన్నీ చేస్తున్నామనేసి నా మీదనే చిరాకు పడుతూ ఉంటారనమాట. ఏదో ఒక రోజు సాధిస్తాము అనే ఒక ఆశతోటి ఇలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. అది వాళ్ళు అర్థం చేసుకోరు, కొంతమంది అర్థం చేసుకున్న సపోర్ట్ చేయరనమాట. ఇట్లా ఉంటుంది. అందరి ఇళ్ళల్లో ఒకేలాగా ఉండదు, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఇది ఈరోజు సమస్య నాది. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎట్లా ఉంటారో మీరు, సమస్యలు ఎలా సేవ్ చేస్తున్నారో పిల్లలతోటి ఇంట్లో ఉంటూ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేది ఒక లైక్ ద్వారా, కామెంట్ ద్వారా, సబ్స్క్రైబ్ ద్వారా అయితే తెలపండి. బాయ్. ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.